అందరికీ హలో. ఈరోజు అమ్మ చేతి వంట ఛానల్ నుంచి మామిడికాయ తురుము నిలువ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. నాకు పిక్కలు నచ్చదు, ఆయన ఇది మాత్రం చాలా నచ్చుతుంది. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా తింటాను. మా మమ్మీ చేసి ఇచ్చేవాళ్ళు ప్రతి ఈ ఇయర్ నేను ట్రై చేయబోతున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్ అవుట్. ప్యాన్ పెట్టేసాను, ఆయిల్ పోస్తున్నాను. సో అది వేడవని. సో మీరు ఎంతమంది ఈ సీజన్ వస్తే మ్యాంగో సీజన్ ఎంతమంది ఇంట్లోనే పచ్చడీస్ కానీ పికల్స్ కానీ చేస్తారో కమెంట్లో చెప్పండి. ఏ స్టైల్లో చేస్తారో కూడా చెప్పండి. అందరూ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటారు, ఒకరికి నచ్చుతుంది. సో యాజ్ ఐ సెడ్, నాకు ఈ మామిడి తొక్కంటే నచ్చుతుంది, నాట్ పికల్ మచ్. సో చూద్దాము. అది ఇన్స్టెంట్ అని చెప్పారు కాబట్టి తొందరగా చేసి తినేద్దామని ఈరోజు ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎంత బాగా వస్తుందో. ఆయిల్ వేడైపోయిందండి, మస్టర్డ్ వేస్తున్నాను. జీరా, ఎండుమిరపకాయ, కరివేపాకు. సో ఇది ఆఫ్ చేసేద్దాము వాళ్ళు చేసినట్టు. కంప్లీట్గా ఇప్పుడు కూల్ డౌన్ అవని, దెన్ వి విల్ స్టార్ట్. అది కూల్ డౌన్ అవనండి, అప్పటిదాకా వాళ్ళు చేసిన మస్టర్డ్ మనకు ఫ్రీ సీడ్స్ ఫ్రై చేసి పౌడర్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, మెంతులు ఫ్రై చేసేసానండి. ఇప్పుడు ఆవాలు ఫ్రై చేసుకుందాము. మిక్సీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు మస్టర్డ్ ఫ్రై చేసే వేసేస్తున్నాను. మస్టర్డ్ ఫ్రై చేసుకుందాము. ఆవాలు ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా ఇంకా రెండు రోస్ట్ అయిపోయింది కాబట్టి రెండింటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొచ్చేద్దాము. సో ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మిక్స్ చేసేద్దాము. సో వాళ్ళు వేసినంత కారం పొడి వేస్తున్నాను, అండ్ నెక్స్ట్ సాల్ట్ వేశారు. నేను కూడా వాళ్ళు వేసినట్టే 2 కప్స్ వేసానండి. సో వాళ్ళు వేసిన అలతలే వేస్తున్నాను. మొత్తం 3 స్పూన్స్ వేశారు. 3 స్పూన్స్ వేసేసా. చిటికెడ పసుపు వేయమన్నారు, సో అది కూడా కొద్దిగా వేసేసాను. ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాను కదండి, అది కూడా వేసేస్తున్నాను. 2 స్పూన్స్, రెండు కలిపి నేను పౌడర్ చేసుకున్నాను. హోప్ అది ఏం డిఫరెన్స్ ఉండదని చెప్పి సపరేట్గా కలిసి చేసిన. ఓకే, సో ఇప్పుడు ఇది మిక్స్ చేసేస్తాను. వెయిటింగ్ అండి, ఎప్పుడెప్పుడా రెడీ అవుతుంది. ఇంకెప్పుడు 1 అవర్ అవుతుంది తిందామని చెప్పి. చూద్దాం ఎలా ఉంటుందో. అన్నీ బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది వేస్తున్నాను, మామిడి తురుము వేసి మిక్స్ చేసేద్దాం. సో ఇంత ఇన్స్టెంట్గా చేయొచ్చు అని నాకు తెలియదండి. మా ఇంట్లో ఎప్పుడు ఇది తురిమేసి బాగా ఎండలో పెట్టి 2 రోజులు తర్వాత దాన్ని పోపు పెట్టేవాళ్ళు, పిక్కల్ మిక్స్ చేసేవాళ్ళు. సో నేను అలాగే చూశాను, ఫస్ట్ టైం ఇన్స్టెంట్ చూశాను. సో ట్రై చేశాను. లెట్స్ సీ హౌ మచ్ ఇట్స్ గోయింగ్ టు, ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలియదు మా మమ్మీ చేయడానికి ఇది. సో అన్నీ చెప్తాను మీకు టేస్ట్ చేసి. మీ ఇంట్లో మీరు కూడా ఇలాంటివి ఏదైనా ఇన్స్టెంట్ ఇంతకుముందు ట్రై చేస్తుంటే కమెంట్లో చెప్పండి. ఏదైనా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటే దీనికంటే ఇంకా సింపుల్గా ఉంది అలానే మీకు అనిపిస్తే మీరు చేసేది అది కూడా కమెంట్లో చెప్పండి. నాకైతే ఇది చాలా క్విక్గా అయినట్టు అనిపించిందండి. నాట్ ఈవెన్ 10 minutes. అది ఆయిల్ కూల్ అవ్వడానికి ఇన్ బిట్వీన్ మనకు టైం ఇవ్వాలి, కానీ అదర్వైజ్ ఇట్స్ వెరీ సింపుల్ అండి. వాళ్ళు చెప్పినట్టు కుకింగ్ తెలియని వాళ్ళు కూడా హ్యాపీగా చేసేయచ్చు. ఇది మిక్స్ చేసేసానండి, రెడీ అయ్యింది. ఇది ఇంకా సోక్ చేయాలంతే 1 అవర్కి. సో ఇప్పుడే చాలా టెంప్టింగ్గా ఉందండి చూడడానికి. ఇప్పుడే ఇస్తే నేను తినేస్తాను, బట్ 1 అవర్ నాకు రైస్ కూడా రెడీ అవ్వాలి. ఆ లోపల ఇది కూడా సోక్ అవుతుంది. 1 అవర్ తర్వాత చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చేసి. చాలాసేపు వెయిట్ చేస్తానండి, ఇంక ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము.
అంటే ఈవినింగే చేసేసాను కదా, డిన్నర్ కోసం వెయిట్ చేసి రైస్ పెట్టేశాను, అన్నీ రెడీగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. మోర్ దెన్ 1 అవర్, వాళ్ళు 1 అవర్ అని చెప్పారు, అది మోర్ దెన్ 1 అవర్ అయింది. సో పచ్చడి లుక్స్ లైక్ దిస్ అండి. తొక్కు చాలా బాగుంది. దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాము. నేను ఎప్పుడు పిక్కల్ కానీ ఇలాంటి పచ్చడీస్ కానీ చేయలేదండి, ఫస్ట్ టైం చేశాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు ప్రిపేర్ చేయడమే. ఇంకా టేస్ట్ చేసి చూసి అది ఇంకా బాగుంటే ఎవ్రీ ఇయర్ చేసుకునాల్సిందే ఇంకా. సో ఇంత డబ్బాకి వచ్చింది కదా, ఇది 1 ఇయర్ కోసం చేసుకున్నారా అలా అని కమెంట్లు అడగండి. ఈ తొక్క అయితే నాకు మ్యాక్స్ 1 మంత్ వస్తే ఎక్కువ. బట్ మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ ఫస్ట్ టైం చెప్పినట్టు, ఫస్ట్ టైం కదా, ఎక్కువ చేసి కరెక్ట్గా లేకపోతే అందుకోసం తక్కువ చేశాను. బాగుంటే మళ్ళీ కమింగ్ వీక్స్లో ఎక్కువ చేసి పెట్టుకుంటాను ఇయర్కి అయ్యేంత. నాకైతే నోరు ఊరిపోతుందండి, ఇది ఫిల్ చేసేంత టైం కూడా వెయిట్ చేయలేకపోతున్నాను. అలా ఉంది. ఇప్పుడు దీంట్లో అన్నం కలుపుకుంటానండి, ఇంకా వెయిట్ చేయలేను. ఇలా నేను చేసిన గిన్నెలో కలుపుకోవడం అనేది మా అమ్మమ్మ ఉన్నప్పుడు అలా తిన్నాను. మా మమ్మీ చేసేటప్పుడు అయితే నేను మోస్ట్ ఆఫ్ ద టైం లేట్గా ఇంటికి వచ్చేదాన్ని వర్క్ తర్వాత. సో ఆ ఆపర్చునిటీ దొరకలేదు ఎప్పుడు. ఇట్స్ ఆల్వేస్ ఆ పచ్చడిని కలుపుకొని నేను తినడమే వేడన్నంలో. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్ అండి. ఎంతున్నా ఈ టేస్ట్ వేరే ఉంటుంది కదా. లెట్స్ ట్రై ఇట్ అవుట్ నౌ. ఆనెస్ట్ రివ్యూ, చాలా బాగుందండి. వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా అలాగే చేశాను. వాళ్ళు తీసుకుంది కూడా 2 కప్స్ మ్యాంగో తురువెని తీసుకున్నారు, నేను కూడా అదే తీసుకున్నాను. వాళ్ళు చెప్పినట్టే వేశాను, పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఐ రికమెండ్ యూ గైజ్ ఆల్సో ట్రై. నేను వాళ్ళు చేసిన వీడియో లింక్ ఇస్తాను మీకు, సో దట్ మీకు మెజర్మెంట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు ఉంటుంది. నేను జస్ట్ రివ్యూ కాబట్టి నేను అవన్నీ చెప్పలేదు మీకు. సో యూ కెన్ రెఫర్ దట్ వీడియో. Try out and let me know in comments how you felt it. Yeah, bye guys.